మన దేశానికే అన్నం పెట్టే రైతన్న అసలు ఈ ధర్నాలు ఎందుకు చేయవలసి వస్తుంది? ఈ పంజాబ్ హర్యానా రైతులు నిన్న కాక మొన్న ఢిల్లీని చుట్టుముట్టడానికి వెళ్ళారు. అలాగే వీరి ముఖ్య డిమాండ్స్ ఏంటంటే వారి పంటలకు ఎంఎస్పి ఇవ్వమని అడుగుతున్నారు. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే గిట్టుబాటు ధర. దీనిని ఒక చట్టం కింద రూపొందించాలని, అలాగే దీనిని లీగల్ కూడా చేయాలని అడుగుతున్నారు. కానీ ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ ఏమో దీనిని లీగల్ చేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోవాల్సి వస్తుందని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏమో మేము అధికారంలోకి వస్తే ఎంఎస్పిని లీగల్ చేస్తామని చెప్తున్నారు. అయితే 2006లో ఎంఎస్ స్వామినాథన్ అనే మన ఇండియన్ అగ్రికల్చరల్ సైంటిస్ట్, అంటే వ్యవసాయ శాస్త్రవేత్త, ఈ ఎంఎస్పిని ప్రతిపాదించారు. ఈ ఎంఎస్పి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు నష్టపోకుండా తమ పంటని ఎలా కాపాడుకోవాలి, రైతులకు ఎలా గిట్టుబాటు ధర ఇవ్వాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఎంఎస్ స్వామినాథన్ గారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఒక చార్ట్ ప్రిపేర్ చేశారు. దాంట్లో మొదటిది A2 కాస్ట్, అంటే యాక్చువల్ కాస్ట్. ఇందులో రైతు పండించడానికైనా అసలు ఖర్చు ఉంటుంది, అంటే ఫర్టిలైజర్సు, విత్తనాలు, పెస్టిసైడ్స్, ల్యాండ్ లీజ్ ఖర్చు, లేబర్ ఖర్చులు ఉంటాయి. దీంట్లో సెకండ్ది A2 ప్లస్ FL అంటారు, అంటే యాక్చువల్ కాస్ట్ ప్లస్ ఫ్యామిలీ లేబర్ కాస్ట్ అనమాట. అంటే రైతులతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా పనిచేస్తుంది కాబట్టి దీంట్లో వాళ్ళ ఖర్చును కూడా ఇంక్లూడ్ చేశారు. దీని తర్వాత మూడవది వచ్చేసి C2 కాస్ట్, అంటే కాంప్రహెన్సివ్ కాస్ట్ అంటారు. అంటే దీంట్లో యాక్చువల్ కాస్ట్ ప్లస్ ఫ్యామిలీ లేబర్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, అలాగే ల్యాండ్ లీజ్ ఇంట్రెస్ట్ అన్నీ కలిపితే వచ్చే మొత్తం కాస్ట్ని C2 కాస్ట్ అంటారు. అయితే స్వామినాథన్ గారు ఏం చెప్పారంటే C2 కాస్ట్కి ప్లస్ 50% కలిపి ఎంఎస్పి రేట్ని ఫిక్స్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్వింటాల్ జొన్నలకి 3,000 రూపాయలు ఉందనుకోండి. దీనికి 50% కలిపితే ఎంత అవుతుంది? 4,500 అవుతుంది. దీనిని ఎంఎస్పి రేట్ అంటారు అనమాట. ఈ ఎంఎస్పి రేట్ని లీగల్గా చట్టం చేయమని చెప్పి రైతులు అడుగుతున్నారు. దీనివల్ల బయ్యర్స్ మమ్మల్ని మోసం చేయకుండా, తక్కువ ధర కొనుగోలు చేయకుండా ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే బయ్యర్స్ తమ పంట కొనకుండా ఉంటే ప్రభుత్వమే ఎంఎస్పి రేట్ ప్రకారంగా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో తమ పంటకి డిమాండ్ పడిపోయినా గిట్టుబాటు ధర ఉండాలని అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ రేటు పెట్టి పంటలను కొంటే అంతకంటే ఎక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. ఇక్కడ కొనేది ఎవరంటే మధ్యతరగతి ప్రజలు కొంటారు, వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. ఇక్కడ మన మేధావులకు ఒక డౌట్ వస్తుంది, వేరే దేశానికి అమ్మొచ్చు కదా అంటారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కువ రేటు కొని అదే రేటు కంటే ఎక్కువ బయట దేశానికి అమ్మాలి. కానీ వేరే దేశాలు మన దేశం కంటే తక్కువ రేటుకే వేరే దేశాలకు సప్లై చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? మనకు డిమాండ్ తగ్గిపోతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా ఎంఎస్పి చట్టం లేదు. దీన్ని లీగల్ చేస్తే రైతులు చాలామంది కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అవసరానికి మించి పంట ఉత్పత్తి ఎక్కువగా జరిగితే ఎంఎస్పి ప్రకారం కొంటే చాలా నష్టం జరుగుతుంది. దీన్ని ఎలా నిరోధించవచ్చు అంటే రైతుల్లో అవగాహన కల్పించి వారిని వేరే పంటలను వేసే విధంగా ప్రోత్సహించాలి. అలాగే నెట్వర్క్ పెంచాలి, కొత్త టెక్నాలజీలని ఇంప్లిమెంట్ చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలి, పంట బీమాని రూపొందించాలి, వాటర్, ఇరిగేషన్, పవర్ సబ్సిడీని అందించాలి, PM కిసాన్ యోజన రైతులకు ఎక్కువ మొత్తంలో అందించాలి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేసే విధంగా రైతులను ప్రోత్సహించాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.